టాలీవుడ్ స్టైల్ స్టార్ నుండి గ్లోబల్ ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తనదైన మేనరిజమ్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. మరోవైపు అర్జున్ రెడ్డి యానిమల్ చిత్రాలతో ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చేసిన సందీప్ రెడ్డి వంగ రా అండ్ రస్టిక్ టేకింగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోందనే వార్త గత 3 ఏళ్లుగా ఊరిస్తుండగా తాజాగా టీ సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ధృవీకరించడంతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కోలీవుడ్ దర్శకుడు అట్లీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు. కేవలం ఒక అనౌన్స్మెంట్ వీడియోతోనే ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి చేరాయి. దాదాపు 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపికా పదుకుని కథానాయికగా నటిస్తున్నారు. అలాగే కాజల్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్స్ ఇందులో భాగం కాబోతున్నారని సమాచారం. అట్లీ సినిమా తర్వాత తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో బన్నీ జతకట్టబోతున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. మరోవైపు సందీప్ రెడ్డి వంగ తన పందాలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఆయన దాని తర్వాత యానిమల్ పార్క్ తెరకెక్కించనున్నారు. ఈ 2 మెగా ప్రాజెక్టుల అనంతరం అల్లు అర్జున్ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ అత్యంత ఇంటెన్స్ గా బోల్డ్ గా ఉంటుంది. బన్నీ యాటిట్యూడ్, సందీప్ మార్క్ ఎమోషన్స్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం. ఈ సినిమాలో బన్నీ ఇప్పటి వరకు చూడని ఒక సరికొత్త షేడ్ లో విభిన్నమైన లుక్ లో కనిపిస్తారనే వార్త అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. షెడ్యూల్స్ ప్రకారం చూస్తే 2027 నాటికి ఈ క్రేజీ కాంబో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈలోగా బన్నీ తన అట్లీ, లోకేష్ కనగరాజ్ సినిమాలను పూర్తి చేస్తారు. అటు సందీప్ రెడ్డి స్పిరిట్, యానిమల్ పార్క్ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే వరకు ఫ్యాన్స్ కు నిరీక్షణ తప్పకపోయినా వెండి తెరపై వచ్చే రిజల్ట్ మాత్రం నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా ఉండబోతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.